రాహుల్ గాంధీ విచిత్ర మనస్తత్వం గురించి అప్పుడెప్పుడో ఆయన అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చెప్పారు. తను మాట్లాడడానికి వెళ్తే కుక్కకి బిస్కెట్లు వేస్తా అక్కడే మాట్లాడాడు, కూర్చోబెట్టి కూడా మాట్లాడలేదు. ఆ టైంలో నేను చెప్పేదేమీ వినిపించుకోలేదు. ఓ 2 బిస్కెట్లు ఆ కుక్కకి పెట్టే బిస్కెట్లో ప్లేట్లో పెట్టి నాకు కూడా పెట్టి తినమన్నాడు. ఇతని బిహేవియర్ చూసి ఆ రోజే ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అట్లాంటిదే మరొక ఉదంతం ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యవహార శైలి గురించి మహారాష్ట్ర నేత బాబా సిద్దికి కొడుకు జిషాన్ సిద్దికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి తనకెదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో నాందేడ్కి వచ్చినప్పుడు రాహుల్తో కలవాలనుకున్నాడట, రాహుల్తో కూర్చోవాలనుకున్నాడు. అయితే రాహుల్ గాంధీని కలవాలంటే 10 కేజీలు బరువు తగ్గమని చెప్పేసి ఆయన టీం ద్వారా రాహుల్ గాంధీ కబురు చేశాడట. కాంగ్రెస్లో మైనార్టీ నాయకులు కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరు దురదృష్టం అంటే ఇక్కడ మతం కార్డేశాడు ఈయన. కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్నటువంటి బాబా సిద్దికి ఇటీవలే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చేరారు. ఆ క్రమంలో తాజాగా ముంబై యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి నుంచి జిషాన్ సిద్దికిని అధిష్టానం తొలగించింది. తన మీద చర్యల విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరికి మధ్యనంటే, ఇట్లా జరిగింది, నేను బరువుగా ఉన్నానని నన్ను కలవడానికి ఇష్టపడలేదు అన్నట్టు. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి అంశాలు అర్థం కావట్లా.